హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. రెగ్యులర్గా మనకున్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మన బాడీ ఆర్గాన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ వీడియోలో మన కిడ్నీ హెల్త్ని పాడు చేసే కొన్ని డేంజరస్ హ్యాబిట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, మన బ్లాడర్ లేదా మూత్రాశయం కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత కూడా యూరిన్ పాస్ చేయకుండా ఉండడం. మన బ్లాడర్లో 300 to 400 ml ఆఫ్ యూరిన్ ఫామ్ అయ్యాక మన బ్రెయిన్ యూరినేషన్ సిగ్నల్ పంపిస్తుంది. కానీ కొంతమంది మార్నింగ్ టైమ్స్లో బ్లాడర్ ఫిల్ అయిన తర్వాత కూడా నిద్రలో ఏం లేస్తాంలే అని కానీ ఏదో పనిలో పడి కానీ యూరిన్కి వెళ్లకుండా ఉంటారు. ఇలా ఒక్కసారి 2 సార్లు చేస్తే పర్వాలేదు, కానీ ఫ్రీక్వెంట్గా చేస్తే ఆ ఎఫెక్ట్ కిడ్నీస్ మీద పడుతుంది. జనరల్గా యూరిన్ ఫామ్ అయిన తర్వాత అది మెల్లగా యూరేటర్స్ లేదా మూత్రనాళాల ద్వారా బ్లాడర్లోకి ఎంటర్ అవుతుంది. బ్లాడర్ ఫిల్ అయిన తర్వాత యూరినేట్ చేయకపోతే కిడ్నీస్ నుండి వచ్చే యూరిన్ బ్లాడర్లోకి ఎంటర్ అవ్వలేదు. దీనివల్ల యూరిన్ మెల్లగా యూరేటర్స్లో పేరుకుపోయి అది రిటర్న్లో బ్యాక్ రిఫ్లెక్స్ అయ్యి కిడ్నీస్ని మెల్లగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి ఎప్పుడు యూరినేషన్ సిగ్నల్ వచ్చినా నెగ్లెక్ట్ చేయకండి. 5 minutes స్లీప్ కన్నా లైఫ్ టైం ఉండే కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, కావాల్సిన దానికన్నా తక్కువ వాటర్ తాగడం లేదా తాగాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ తాగడం. జనరల్గా చాలామంది డైలీ ఎన్ని లీటర్స్ తాగాలి అని నెట్లో బ్రౌజ్ చేస్తూ ఉంటారు. వాటిని బ్లైండ్గా ఫాలో అవుతారు లేదా చూసి వదిలేస్తారు. ఒక పర్సన్ బాడీకి ఎంత వాటర్ అవసరం అనేది ఆ పర్సన్ యొక్క వెయిట్, హైట్, అతను డైలీ తీసుకునే ఫుడ్స్, చేసే వర్కౌట్ పైన డిపెండ్ అవుతుంది. కానీ ఇవన్నీ గూగుల్కి తెలీదు. మీ బాడీకి ఎంత వాటర్ అవసరం అనేది గూగుల్ని అడిగి తెలుసుకోవాల్సిన పని లేదు. మన బ్రెయిన్కి తెలుసు మన బాడీకి ఎంత వాటర్ అవసరమో. మన బ్రెయిన్లో థర్స్ట్ సెంటర్ అని ఒక భాగం ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీకి వాటర్ అవసరమో ఆ టైంలో ఈ థర్స్ట్ సెంటర్ దప్పికని కలుగజేస్తుంది. ఆ సమయంలో మన దాహాన్ని తీర్చేంత వాటర్ తాగితే సరిపోతుంది. ఎక్సెస్ వాటర్ ఇంటేక్. కొంతమంది ఓవర్ ఎంతూజియాస్టిక్ పీపుల్ డైలీ 4 లీటర్ వాటర్ తాగడం వల్ల మంచిదని ఖాళీగా ఉన్న ప్రతిసారి వాటర్ తాగడం, దానివల్ల వాటర్ ఇంటాక్సికేషన్కి గురవ్వడం జరుగుతుంది. ఇంకొందరు ఆల్కహాల్ని కిక్ కోసం కానీ వారి కెపాసిటీ ఏంటో వారి ఫ్రెండ్స్కి తెలియజేయాలన్న ఆతృతలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు. దీనివల్ల మన బాడీలో ఎక్సెస్గా ద్రవాలు పేరుకుపోయి కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు మిగిలిన వారితో పోల్చితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీస్లో వాటర్ తాగడం వల్ల కొత్తగా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఆల్రెడీ ఫామ్ అయిన రీనల్ స్టోన్స్ సైజ్ తగ్గడంలో హెల్ప్ అవుతుంది. నెంబర్ 3, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం. చిన్న చిన్న పెయిన్స్కి కొన్ని హోమ్ రెమెడీస్ వాడి నొప్పి తగ్గించుకోవడం చాలా వరకు ఈ రోజుల్లో ఎవరికీ అంతగా ఇంట్రెస్ట్ లేదు. చిన్న నొప్పి వచ్చినా వెంటనే తగ్గాలి, అది కూడా కంప్లీట్గా. లేదంటే హైడోస్ టాబ్లెట్స్ వాడడం ప్రస్తుతం మనందరం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద సమస్య. మెల్లమెల్లగా మనమందరం పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోతున్నాం. రెగ్యులర్గా ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల మన కిడ్నీస్కి అందాల్సిన బ్లడ్ అందకుండా మెల్లమెల్లగా కిడ్నీస్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దానివల్ల కిడ్నీస్లో తక్కువగా బ్లడ్ సప్లై ఉండే భాగాలు మెల్లగా షట్ డౌన్ అవడం మొదలవుతుంది. ఇది కాస్త కిడ్నీ ఫంక్షన్ని దెబ్బతీసి కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. తట్టుకోలేనంత నొప్పి ఉన్నప్పుడు మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది. నెంబర్ 4, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ స్ట్రేంజర్స్ అండ్ సెక్స్ వర్కర్స్. సెక్స్కి కిడ్నీ ఫంక్షన్కి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. చాలా దగ్గర సంబంధం ఉంది. జెనైటల్ ఇన్ఫెక్షన్ ఉన్న మేల్ పార్ట్నర్తో కానీ ఫీమేల్ పార్ట్నర్తో కానీ సెక్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వారి నుండి ఇన్ఫెక్షన్ సిక్రేషన్స్ ద్వారా కానీ జెనైటల్ ఆర్గాన్స్ కాంటాక్ట్ ద్వారా కానీ మీ బాడీలోకి ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి దారితీసి తద్వారా కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత యూరినేట్ చేయడం వల్ల కొంతమేరకు ఈ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయవచ్చు. అన్నోన్ పీపుల్తో, సెక్స్ వర్కర్స్తో సెక్షువల్ ఇంటర్కోర్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇలాంటి రిస్కీ బిహేవియర్ డెడ్లీ ఇన్ఫెక్షన్స్కి కూడా కారణమవుతుంది. నెంబర్ 5, డయాబెటీస్ని, హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోకపోవడం. హై బ్లడ్ ప్రెషర్ చాలా సైలెంట్గా కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుంది. 40 years దాటిన వారు 2 yearsకి ఒకసారైనా బీపీని చెక్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ హై బీపీ ఉంటే దానికి కావాల్సిన టాబ్లెట్స్ వాడి బీపీని కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటీస్. ప్రపంచంలో అత్యధికంగా కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి హై బ్లడ్ ప్రెషర్,
మరొకటి డయాబెటీస్. కావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో తినడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని పాడు చేసే డైట్ మరియు టాబ్లెట్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఎక్కువగా ఉన్న షుగర్స్ బ్యాక్టీరియా ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల డయాబెటీస్ ఉన్నవారిలో రెగ్యులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. అది పెద్దదయ్యి కిడ్నీల వరకు వ్యాపించి కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. హై షుగర్స్ మరియు షుగర్ ప్రొడక్ట్స్ కిడ్నీ ట్యూబ్యూల్స్లో పేరుకుపోయి మెల్లగా కిడ్నీ ఫంక్షన్ని తగ్గిస్తాయి. రెగ్యులర్గా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసి షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకునే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉండవు. అబ్నార్మల్ డైట్ ఫాలో అయ్యి హెల్త్ని సరిగ్గా చూసుకోలేని వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీడియోలో తెలుపబడిన మెయిన్ పాయింట్స్ని ఇక్కడ ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, యూరినేషన్ సిగ్నల్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళడం. పాయింట్ నెంబర్ 2, దాహం వేసినప్పుడు తగినంత వాటర్ తాగడం. పాయింట్ నెంబర్ 3, పెయిన్ కిల్లర్స్ని పరిమితిలో వాడడం. పాయింట్ నెంబర్ 4, అన్నోన్ పీపుల్, సెక్స్ వర్కర్స్తో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ని అవాయిడ్ చేయడం. పాయింట్ నెంబర్ 5, హై బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ని ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల కిడ్నీకి సంబంధించిన సమస్యల్ని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ వీడియోలో తెలుపబడిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని మరియు అర్థమైందని భావిస్తున్నాను. వీడియోలో తెలుపబడిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్ నుండి వచ్చే అప్డేట్స్ని రెగ్యులర్గా పొందడానికి వీడియో క్రింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.